మొత్తంగా 90 డేస్ నాటి కోడి పిల్లల దగ్గరకైతే వచ్చాము. చాలా హెల్దీగా ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వచ్చాం కదా, ఇది ఫైనల్ లిఫ్టింగ్ స్టేజ్. ఇందులో మనం చూసుకోవాల్సింది బిజినెస్ ఎలా చేయాలి అంటే లాస్ లేకుండా మార్కెటింగ్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో డెఫినెట్ గా చెప్పగలను. బట్ ఆ డీటెయిల్స్ లో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ బిజినెస్ ని తీసుకోవాలి ఇంకా డెవలప్ అవ్వాలనుకున్నారు వీడియోని డెఫినెట్ గా చూడండి. ఎందుకంటే విజయ్ రెడ్డి గారు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, అవి ఇంత 90 డేస్ తర్వాత ఏ విధంగా పెంచాము, ఏ విధంగా అమ్మాలి అనే దాని మీద మా బిజినెస్ అంతా కూడా డెవలప్ కానీ ఇన్కమ్ కానీ ఉంటుంది కదా అండి. ఎస్, ఆ డీటెయిల్స్ అంతా కూడా వివరించడానికి మనతో పాటు సార్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సో అసలైన గండం దాటడం గట్టెక్కడం అంటే ఇక్కడే అండి. ఎందుకంటే ఫైనల్ గా మనం లిఫ్టింగ్ స్టేజ్ కి వచ్చేసాం. 90 రోజుల తర్వాత చుట్టూతా కోడి పిల్లల్ని అయితే చూసారు కదా. ఇక్కడనే మన లాస్ అండ్ బెనిఫిట్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. మరి ఏ విధంగా వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలో ఇక్కడ విజయ్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే మనలో తెలుసు కదా అండి, అసలు అమ్మే దగ్గర అది నాటుకోడి కాదు, అలా టేస్టీగా లేదు, ఇలా రకరకాలవన్నీ మనకి పోక్ చేస్తూ వస్తారు కదా సార్. సార్ మరి ఏమంటారు సార్? చాలా హెల్దీగా ఉన్నాయి నేను చూసినవైతే. అసలు మంచి బలంగా దిట్టంగా ఉన్నాయండి. బ్రీడింగ్ అంత బాగుంది అంతా కూడా చూసుకుంటే. సార్ ఇక్కడ ఒక క్లయింట్ మీ దగ్గర తీసుకున్నారు ఇన్ని కోడ్లు. సో ఆ తర్వాత లిఫ్టింగ్ స్టేజ్ లో ఇంత వెయిట్ వచ్చింది, మాకు హ్యాపీ, ఎక్కడ లాస్ లేకుండా వాటిని జాగ్రత్తగా పెంచి పోషించి బ్రూడింగ్ అంతా చేసి వచ్చాం. అమ్మే దగ్గర అది వెయిట్ లేదు, టేస్ట్ లేదు, బోన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి రకరకాలు అయితే వస్తుంటాయి సార్. వాటిని మేము ఎలా ఓవర్కమ్ చేయాలి, మీరు ఎలా చేస్తూ వస్తున్నారు? ఇండియాస్ ఎక్స్పీరియన్స్ మార్కెట్ లోకి మనం వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నామని ఒకటి ఉంటుంది. ఓకే సార్. మనం షాప్ దగ్గరికి వెళ్ళామా, ట్రేడర్ దగ్గరికి వెళ్ళామా? షాప్ దగ్గరికి వెళ్తే ఇవి అడగడండి, ఏ క్వశ్చన్స్ ఉండవు. రేట్ ఎందుకు ఇస్తావు, మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది అనేసి. ట్రేడర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ తగ్గించేదానికి ఇవి అట్లున్నాయి ఇట్లున్నాయి అని చెప్పేసి కొంచెం వంకలు పెట్టి కొంచెం ఇది చేస్తా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఉండాలి, మనకు వీళ్ళు ఉండాలి. కొంచెం అలవాటు అయిన తర్వాత కొంచెం మార్కెట్ లో మీకు అనుభవం వచ్చిన తర్వాత మీకు ఇష్యూస్ అయితే రావు. కాకపోతే లిఫ్టింగ్ స్టేజ్ లో ఈ స్టేజ్ వచ్చేసరికి ఫీడింగ్ ఎక్కువ తింటుంది. ఎక్కువ తింటుంది. ఎంత లిఫ్టింగ్ స్టేజ్ వచ్చాక మనం ఎంత తొందరగా మనం బర్డ్స్ బయటికి పంపించేస్తే ఎగ్జాక్ట్ 90 డేస్ 75 డేస్ నుంచి మనం లిఫ్టింగ్ స్టార్ట్ చేసేసి 90 to 100 డేస్ లోపల మనం వాష్అవుట్ అయిపోవాలి. 75 to 90 డేస్ 95 డేస్ అది ఒక టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకొని ఎక్కడ సేల్ చేసుకోవాలో ఈ లోపే మీరు మార్కెట్ చేసి పెట్టుకొని అమ్మేయాలండి. ఒకవేళ సేల్ కాకపోతే ఫీడింగ్ తింటా ఉంటాయి. ఫీడింగ్ తింటా ఉండి మనకేంటంటే డైలీ తక్కువ అంటే కూడా 100 to 120 grams ఫీడింగ్ తింటుంది. 4 to 5 రూపీస్ వీటి మీద ఎక్స్ట్రా పడుతుంది, ప్లస్ లేబర్ పడుతుంది, మెయింటెనెన్స్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేట్ తో వర్కౌట్ చేసుకొని చాలా మంది లాస్ అవుతున్నాం అని చెప్పి చెప్తుంటారు. కాకపోతే మీరు 70 to 90 డేస్ లో కానీ మార్కెట్ చేసేసుకుంటే 100% ప్రాఫిట్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాకపోతే రేట్లు ఎంతుకున్నాయి ఏంటి అని చాలా మంది అడుగుతారండి. రేట్లు వాళ్ళు తక్కువ అడుగుతున్నారు సార్, వాళ్ళు 350 అమ్ముతున్నారు, మనకు వచ్చేసరికి 200కి ఇస్తారంటున్నారు, 220కి ఇమ్మంటున్నారు, 170కి అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఒక బర్డ్ రెడీ అయ్యేదానికి మీకు వచ్చిన ఖర్చు, అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మన దగ్గర ఉండవండి. మనం ఏం చేయాలంటే మార్కెట్ లో మనం ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు, కొత్తగా ఎంటర్ అయ్యేటప్పుడు 3 కేటగిరీలుగా మనం తీసుకుంటామండి. ఫస్ట్ హోటల్స్, సెకండ్ ట్రేడర్స్, థర్డ్ షాప్స్. హోటల్స్, ట్రేడర్స్, షాప్స్ 3 తీసుకుంటాం. 3లో మన టార్గెట్ ఏంటంటే ఎవరి కన్జంప్షన్ ఎంత ఉంది. ఫామ్ దగ్గర బోర్డు పెట్టుకొని కొంతమంది డైరెక్ట్ సేల్, కొంత మాల్ అట్లా బయటికి అమ్ముకుంటారు. ఫామ్ దగ్గరే కటింగ్ చేసి హోటల్స్ కి వేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడర్స్ కి డైరెక్ట్ గా లంసంగా 1000 బర్డ్స్ 2000 బర్డ్స్ లిఫ్టింగ్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. షాపులకి డైరెక్ట్ షాప్ మార్కెటింగ్ చేసుకుని షాపులకి వేసేటోళ్ళు కొంతమంది. ప్రైజ్లు చూస్తే షాపుకి డైరెక్ట్ గా షాప్ కి వేస్తే మధ్యలో ట్రేడర్ ఎగిరిపోతాడు కాబట్టి మీకు ఆ ట్రేడర్కి వచ్చే ప్రాఫిట్ కూడా మీకు ఉంటుంది, కానీ కష్టం అయితే ఉంటుంది. ఆ కష్టం ఉంటుంది. డైరెక్ట్ మీట్ మీరు హోటల్స్ కి ట్రేడర్స్ కి అయితే ఎక్కువ స్టాక్ అమ్మొచ్చు, ఇది తక్కువ స్టాక్ తీసుకుంటారు. 10 మంది తీసుకోవాలి. ఓకేనా, పేమెంట్స్ కూడా కొంచెం డిలే అవుతా ఉంటాయి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడర్స్ అయితే లంసంగా ఒకేసారి తీసుకెళ్లిపోతారు, పేమెంట్ చేసేసి తీసుకెళ్లిపోతారు. 10-20 రూపాయలు ప్రైజింగ్ తక్కువ ఉంటుంది. కాకపోతే రిలాక్స్ గా ఉండొచ్చు, అదొక బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి హోటల్స్ కి. ఈ హోటల్స్ కి వచ్చేసరికి ఎట్లుంటుందంటే ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు అమౌంట్ కనిపిస్తా ఉంటుంది. మనం ఒక 1000 బర్డ్స్ వేసుకొని
ప్రతి వారం ప్రతిరోజు హోటల్స్ అంటే డాబాలు అందరూ ప్రతి ఒక్కరు అన్ని ఇప్పుడు areas లో నాటుకోడి రాగి సంగటి స్పెషల్ అయిపోయింది. ఆంధ్ర స్పెషల్ తెలంగాణ ఐటమ్ ఎక్కడైనా నాటుకోడి అంటే ఫేమస్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కన్జంప్షన్ చేస్తారు, తీసుకుంటున్నారు. కాబట్టి హోటల్ ఆర్డర్ కానీ మీరు ఒక 5 హోటల్స్ కానీ ఆర్డర్ పట్టుకోగలిగితే డైలీ ఒక 10 to 20 kgs ఆర్డర్ సింపుల్ గా ఒక బీ టౌన్స్ లో, చిన్న టౌన్ లో ఒక 10 to 20 kgs ఆర్డర్ కానీ తీసుకోగలిగితే, తక్కువ అంటే కూడా మీకు నెలకు వచ్చేసరికి ఒక 600 kgs ఆర్డర్. మీట్ అయితే మీరు 650, 750, 850 దాకా కూడా అమ్ముకోవచ్చు. డిపెండ్స్ అపాన్ మార్కెట్, అక్కడ లోకల్ మార్కెట్. ఈ బాడమ్ మీద దగ్గరకు వచ్చేసరికి మీకు 2 kgs బాడ్ రెడీ అయ్యేదానికి ప్రొడక్షన్ కాస్ట్ మొత్తంగా కలిపి మీకు ఒక 200 నుంచి 230 వరకు పడుతుందండి. 230 వరకు 2 kgs బాడ్ మనకి ప్రోడక్ట్ రెడీ అయిపోతుంది. అంత అమౌంట్ మనం దానిపైన ఎంత అమ్మినా కూడా మనకి బెనిఫిట్ ఉంటుందండి. బట్ ఈ లాభాల్లో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, నాకు లాస్ అయిందండి ఈ బ్యాచ్, లేదు నెక్స్ట్ ఈ బ్యాచ్ లో నాకు రాలేదండి అనేది అంటే, ఇప్పుడు సమ్ టైమ్స్ ఒక్కో బ్యాచ్ డిలే కావచ్చు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, సేల్ తక్కువ ఉంటుంది. న్యూ ఇయర్ వచ్చింది, సంక్రాంతి టైం వచ్చింది, ఈ సీజన్ లో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లనేసి మనం వేయకుండా ఉండలేము, ప్రతిరోజు బాడు కావాలి, ఎందుకంటే హోటల్ వాళ్ళకి ఇవ్వాలి కదా, ట్రేడర్స్ కి ఇవ్వాలి. అందుని బట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నది, సార్ మేము మార్కెట్ లోకి వెళ్తే ఇది ఫామ్ లో పెరిగిన కోడి, ఇది అంటున్నారు సార్ అంటున్నారు. సింపుల్ లాజిక్ అండి. మనం మార్నింగ్ బయటకు వెళ్తే, మధ్యాహ్నం ఏదో హోటల్కి వెళ్తే బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాం. బిర్యానీ బ్రాయిలర్ కోడే కదండి. ఎన్ని రోజులకు పెరుగుతుందండి బ్రాయిలర్ కోడి? 32 days కి పెరుగుతుంది. మనకి 32 days కి బ్రాయిలర్ కోడి పెరుగుతుంది, అది 2 kg వస్తుందని మనకు తెలుస్తుంది. అయినా మనం తింటున్నాం అంటే కన్జ్యూమ్ చేస్తున్నాం. ఎంత కన్జంప్షన్ ఉందండి బ్రాయిలర్? చాలా కన్జంప్షన్. మాక్సిమం బ్రాయిలర్ మనం మాట్లాడుతున్నాం, బట్ అయితే తింటున్నాం డైలీ. బయటకు వెళ్తే చికెన్ పకోడా కావాలి, బయటకు వెళ్తే వింగ్స్ కావాలి, లెగ్స్ కావాలి, KFC కావాలి. 90% అదే. విలేజ్ లలో కొంచెం ఎక్కువ అంతా అదే. KFCకి వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్తాం, ఎక్కడెక్కడో తింటున్నాం అది. బట్ కానీ మనకి 30 days కి పెరుగుతుందని తెలుసు, కన్జ్యూమ్ చేస్తున్నావా చేయట్లేదా? చేస్తున్నాం కదా. అంటే అలాగే ఇప్పుడు ఎవరైతే మనకి ఇది కాదు అంటున్నారో, ఇప్పుడు ఇంత హ్యూజ్ క్వాంటిటీ మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఊర్లలో విలేజెస్ లో పెరిగి కోళ్ళు తీసుకురాలేము. అసలు ఎవరికి సప్లై కాదండి, ఇంపోర్ట్ చేయలేం. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో కోళ్ళు సప్లై చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్, అది అసలు కుదరని పని. అందుకోసం నాటుకోడిని హెల్దీ ఫీడ్, మనం ఏం దీంట్లో స్టెరాయిడ్స్ ఇవ్వట్లేదు, ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, ఏం లేదు. మనం మామూలుగా ఇంట్లో పెరిగే కోళ్ళకి ఏదైతే దానా వేస్తున్నామో వాటికి సాయంత్రం పూట మాత్రం వేస్తాం, వీటికి ఫుల్ టైం ఫీడింగ్ ఇచ్చి, ఇంట్లో పెరిగే కోళ్ళు 5 months కి 8 months కి వస్తే మనం వీటికి 3 months కి తీసుకొని 3 months అంటే ఇక్కడ ఏమి కొంచెం పద్ధతి అనేది ఆడ్ గా లేకుండా నేచురల్ లోనే కాస్త ఫాస్ట్ గ్రోయింగ్ లో చేసి ఇస్తున్నామండి. ఇప్పుడు మీరు దీన్ని ఆ ఫీల్ మీరు తీసుకోవాలి అంటే, నాటుకోడి ఫీల్ తీసుకోవాలంటే చాలా మంది కట్ చేస్తున్నారండి, కట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయేసి సార్ బాగాలేదంటున్నారు. యాక్చువల్ గా మన విలేజెస్ లో మన పెద్దవాళ్ళు అసలు నాటుకోడి కటింగ్ ఎలా చేస్తారు అనేసి ఒకసారి చూస్తే, ఫస్ట్ కట్ చేసి దానికి పసుపు పూసి కాల్చి పసుపు పూసి కటింగ్ చేసి మనకి తెచ్చిస్తారు. ఇప్పుడు షాప్ లో ఏం చేస్తారు, వేడి నీళ్ళలో ముంచడం, కట్ చేసి ఇచ్చేసేయడం. దీనివల్ల ఏంటంటే చాలా వరకు స్టిఫ్నెస్ అక్కడ తగ్గిపోతుంది. ఇప్పుడు ఉడకబెడితే ఏమవుతుందండి, మనకి మొత్తం దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పోతాయి. ఉడకబెడితే మీట్ సాఫ్ట్ అయిపోతుందా లేదా? మనం ఉడకబెట్టుకున్నప్పుడు మీట్ సాఫ్ట్ అయిపోతుంది. ఈ మీటు మనం అదే వేడి నీళ్ళలో పెట్టినప్పుడు ఉడకబెట్టినట్టే కదా అది, అప్పుడు సాఫ్ట్ అవుతుంది కదా మీటు. నాటుకోడి కానీ బ్రాయిలర్ కానీ ఎప్పుడైతే మీరు బర్న్ చేస్తారో దాంట్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ దాంట్లోనే విడిపోతుందండి. ఇప్పుడు బ్లడ్ అంతా కూడా దానికే ఎవాపరేట్ అయిపోతుంది, అసలు బయట రాదు. ఇమిడిపోయి మనకి ఆ కటింగ్ చేసినప్పుడు ఆ స్టిఫ్నెస్ కనిపిస్తుందండి మనకి, నాటుకోడి స్టిఫ్నెస్. అందువల్ల ఏంటంటే మీరు కొంచెం తినే ఆ పర్సన్స్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మేడం సార్ ఇలా చేయండి, ఇలా తింటే బాగుంటుంది అంటే. నాటుకోడి ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేయాలండి, ప్రాసెసింగ్ కూడా జాగ్రత్తగా చేసి దాన్ని ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలంటే దాన్ని అట్లానే చేయాలండి. బర్నింగ్ చేసి దానికి మనం పెద్దవాళ్ళు చెప్తారు
నీశ్వాసన రాకుండా కొంచెం పసుపు పసుపు పూసుకొని పూసేసి మంట మీద పెట్టేస్తారు. కడిగి మ్మ్. కట్ చేసుకొని తింటాం మన ఊర్లలో అయితే, విలేజెస్ లో ఊర్లలో. అయితే. మ్మ్. ఇక్కడ మనకి ఆ పాసిబిలిటీ ఉండదు కాబట్టి బర్నింగ్ గ్యాస్ బర్నర్స్ ఉన్నాయి, బర్నింగ్ చేసుకొని పూసి కట్ చేయించుకొని వచ్చుకోవచ్చు మనం. వేడి నీళ్ళలో పెట్టుకుని, వేడి నీళ్ళలో పెడితే ఏంటంటే ఆ టేస్ట్ మారిపోతుంది, టోటల్ మారుతుంది. డిఫరెన్స్ దానికి దీనికి Okay. టేస్ట్ మారుతుంది. మరి బర్నింగ్ ప్రాసెస్ అంతా కుదురుతుంది అంటారా సార్? కుదురుతుందండి, అంటే చాలా ఇప్పుడు చేస్తున్నారండి. Okay. ఎందుకంటే ఎక్కడికైనా ఎలాగో ఇప్పుడు డబ్బులు నాటికోడి కంటే ఎక్కువ పెడుతున్నారు కాబట్టి పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు దానికి సపరేట్ చార్జెస్ తీసుకొని చేసిస్తున్నారు, Yes, బర్నింగ్ yes. చేస్తున్నారు. చేస్తున్నారు. ఆ టేస్ట్ అలా ఆ టేస్ట్ అలా మెయింటైన్ చేసేదాన్ని బర్నింగ్ ఎంత చేసి. డిఫరెన్స్ ఉంటుంది అంటారు సార్? మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు కదా సార్, కస్టమర్స్ నుంచి కానీ మీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు కస్టమర్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఫాలో చేసిన కస్టమర్స్ ఎవరు కూడా ఇది బాగలేదు సార్ అని ఎవరు చెప్పలేదు. యా చూసారు కదా మరి. యా యా బాగలేదు అని అయితే చెప్పలేదు. దాని గురించి అవగాహన లేని వారు అవగాహన లేకుండా ఏంటంటే మనకి ఎలా తినాలి, ఎలా చేసుకోవాలి అనే అవగాహన లేకుండా ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే మనకి ఊర్లలో పెరిగే కోళ్ళు ఉన్నాయండి. మనం ఏం చేస్తున్నాము, 1 year కూడా పెంచుతాం, 2 years కూడా పెంచుతాం, అప్పుడు కట్ చేస్తాం దాన్ని. ఓకే, వాస్తవా కదా? అవును. 1 year కోడి బాగా ముదిరిపోతుంది, అప్పుడు టేస్ట్ మారుద్ది, గట్టిగా బోన్స్ గానీ అన్ని గట్టిగా అవుతాయి. మనం ఇది ఎప్పుడు కట్ చేస్తున్నామండి, 3 to 4 months లోపు కటింగ్ అవుతుంది. కటింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ 1 year మనం గుడ్లు పెట్టించుకుంటాం, తింటాము, కట్ చేసుకొని తింటాం లాస్ట్ ఆఫ్ ద. ఇప్పుడు ఇక్కడే మనం ఏం చేస్తున్నాం, 3 months కట్ చేసుకుంటాం, కట్ చేసి తింటున్నాం. కాబట్టి మీరు ఆ బోన్ ఏదైతే ఉందో 3 months కి దానికి ఉండాల్సింది దానికి క్లియర్ గా మనం ఏం దీన్ని బ్రాయిలర్ కోల్డ్ నుంచి తీసింది అయితే కాదు, దానికంటే ప్యూర్లీ నాటుకోడి. మీరు దీన్ని బయట వదిలేస్తే 1 year కి పెరుగుద్ది, షెడ్ లో పెడితే ఫీడింగ్ ఇస్తే మనకి 3 months లో వచ్చేస్తుంది. అది సేమ్ థింగ్. ఓకే ఓకే, సో ఆ విధంగా అంటారు. సో ఈ అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి సార్, ప్రతి ఒక్కరిలో రావాలండి. ఏంటంటే ప్రతి ఒక్కరిలో వచ్చిందండి, చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ మార్కెటింగ్ లోకి వచ్చేసరికి చాలా మంది రైతులు ఎక్కడ అమ్మాలి సార్, ఎట్లా లాస్ అవుతున్నామని చాలా మంది అంటున్నారు. బట్ సార్ చెప్పిన టిప్స్ ఏవైతే ఈ స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సింది ఖచ్చితంగా. ఏమంటే మార్కెటింగ్ కూడా అండి, మనం వెళ్ళి తిరిగి చేసుకో, డోర్ టు డోర్, షాప్ టు షాప్ క్యాంపెయిన్ చేసుకోండి, బోర్డ్స్ పెట్టుకోండి, డిజిటల్ మార్కెట్ చేయండి, గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫార్మ్స్ ని చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హోటల్స్ మార్కెట్ చేసుకోండి. 1 kg రానివ్వండి, నెక్స్ట్ డే పెరుగుద్దేమో ఆలోచించుకో, హోటల్ మార్కెటింగ్ చేయండి, డైరెక్ట్ ఎండ్ యూజర్ మార్కెటింగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మార్కెటింగ్ ఈ నవ్ డేస్ మార్కెటింగ్ ఈజ్ అసలు బెస్ట్. అసలు ఏదైనా బిజినెస్ ముందుకు సజావుగా సాగాలంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ కూడా మీరు స్పష్టంగా జనరల్ గా ఎవరు బిజినెస్ లో ఇలాంటి లొసుగులు చెప్పరు సార్. మీరు చాలా జెన్యూన్ గా ట్రాన్స్పరెన్సీగా సార్ చెప్పారు. అవి మీరు ఫాలో అవుతే గనక అసలు బెస్ట్ నాటుకోడి బిజినెస్. అందుకే ఇప్పుడు మేము పిల్లలు ఇచ్చిన దగ్గర నుంచి ఫార్మర్ కి ఎవరికైతే మేము పిల్లలు ఇస్తున్నామో day 1 నుంచి, ఈ పిల్లలు ఇచ్చిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసేంత వరకు మేము మా హ్యాండ్ ఓవర్ లోనే పెట్టుకుంటాం, ఫాలో అప్ చేస్తూ ఉంటాం. వెయిట్ లెంత్ వచ్చున్నాయి, ఏపీ తెలంగాణ అంతా ఇస్తున్నామండి. వెయిట్ లెంత్ వచ్చున్నాయి, బాడీ కండిషన్ ఎలా ఉంది, డిసీజెస్ ఏమైనా వచ్చున్నాయా, లేకపోతే మార్కెటింగ్ ఎలా ఉంది, ఇంకెన్ని బర్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా చూసుకుంటా ఉంటాం. మార్కెటింగ్ విషయానికి వస్తే కస్టమర్ చేసుకుంటున్నారు. అది మీరు చెప్పిన ఏవైతే పాయింట్స్ అవి ఫాలో అయితే ఇంత ఫీడ్ ఇవ్వడం అసలు చాలా గ్రేట్ థింగ్. ఓకే, మొత్తంగా ఓవరాల్ గా అయితే ఇది 90 days బాడీ. మీరు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే కనుక లిఫ్టింగ్ గానీ మార్కెటింగ్ పరంగా కానీ చాలా ఎదగవచ్చు అంటారు. ఓకే సార్, ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఏ విధంగా మీ సర్వీసెస్? మనం ఏంటంటే ఫస్ట్ చిక్స్ day 1 చిక్స్ నుంచి ఇస్తామండి. day 1 చిక్స్ ఇచ్చి ఆర్డర్ ఇమీడియట్ గా వస్తుంది. బల్క్ లో ఇంత మినిమం 200 చిక్స్ ఆర్డర్ పెట్టుకోవాలండి. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి 1 week or 10 days అవైలబిలిటీని బట్టి చెప్తామండి. మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటే ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ ఉంటే ఎట్లా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అట్లా 2% ఎక్స్ట్రా ఉంటాయండి. 2% ప్యాకింగ్ అంతా నీట్ గా చేసి మేమే పంపిస్తాం. 2% ఎక్స్ట్రా చేసి పంపిస్తాం. దాంట్లో ఆ 2% ఏదైనా టేరో మోర్టాలిటీ వస్తే కూడా ఇబ్బంది లేదు. 2% ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తారు కాబట్టి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మనకి సర్వీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ప్యూర్లీ వ్యాక్సినేట్, నీట్ గా వ్యాక్సిన్ అయిపోయి ఆ మొత్తం 2 kg బాడీ మేడం, మొత్తం 2 kg ఉంటుంది బాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో ఒకటి చిన్నది గమనించింది, ఇదంతా మెయిల్ ఉందండి. బ్యాక్ సైడ్ అంతా ఫిమేల్ ఉంది. ఓకేనా? ఇలా ఎందుకు చేసాము, సపరేట్ ఎందుకు చేసాము అంటే ఇప్పుడు ఇది క్రాసింగ్ స్టేజ్ అండి. క్రాసింగ్ స్టేజ్ నెక్స్ట్ లిఫ్టింగ్ స్టేజ్.
లిఫ్టింగ్ స్టేజ్ లో నైట్ టైం పట్టేటప్పుడు కూడా పుంజులు కావాలన్న వాళ్ళకి పెట్టలు కావాలన్న వాళ్ళకి పుంజులు వెళ్ళొచ్చు. మార్కెటింగ్ ఇబ్బంది. నెక్స్ట్ ఈ క్రాసింగ్ స్టేజ్ లో ఏంటంటే పుంజులు మేత తక్కువ తీసుకుంటాయి. పుంజులు కాస్త మేత తక్కువ తీసుకొని వెయిట్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం సపరేట్ చేసేసేస్తే వెయిట్ గెయిన్ ఇప్పుడు ఏదైతే వెయిట్ ఉన్నాయో దానికంటే గెయిన్ అవుతాయి కానీ వెయిట్ లాస్ అయ్యే ప్రమాదం ఉండదండి. ఇక్కడ కావాల్సింది వెయిట్ కాబట్టి మనకి ఆ వెయిట్ కోసం మనం ఏంటంటే సపరేట్ చేసేస్తాం. మనకి 2.5 months నుంచి మేల్ ఫీమేల్ సపరేట్ చేసేస్తాం. సపరేట్ బయటికి చేసుకుంటే మంచిదండి. డ్యామేజ్ అవ్వకుండా కొట్టుకోకుండా ఇబ్బంది లేకుండా మోర్టాలిటీ లేకుండా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే 90 days తర్వాత వీటన్నిటి స్థితి చూస్తే కనుక నేను లైవ్ లో చూసాను కాబట్టి అసిల్ ఫ్యాక్టరీలో చాలా హెల్దీగా ఉన్నాయి. బరువు అయితే అన్ని కూడా పర్ఫెక్ట్, చాలా బాగుంది సార్. అంటే ఒక కోడి, నాటు కోడి ఎంత హెల్దీగా ఉండాలో అంతే హెల్దీగా ఉంది సార్. నేను విలేజ్ లో చూసాను. సో వాటన్నిటికి కూడా ఎలా బ్రూడింగ్ చేయాలి, వాటి స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్ గా మా వ్యూయర్స్ కి ఇన్ఫర్మేషన్ అంతా అందించారు. ఎస్పెషల్లీ మీరు చేసిన బెస్ట్ థింగ్ ఏంటి సార్, బిజినెస్ లో ఎవరు ట్రాన్స్పరెన్సీగా ఉండరు, బట్ విజయ్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు అన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా వాటిని పెంచాలి అంతా కూడా చాలా చక్కగా ఈ వీడియోస్ లో అయితే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అది రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ఫర్మేషన్ అంతా అందించినందుకు. నమస్తే సార్. 90 to 95 days కోడి పిల్లలను అయితే చూసాము. యాసిల్ చిక్ ఫ్యాక్టరీలో అయితే ఎలా ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చూస్తూ అంతా కూడా తెలుసుకుంటూ వచ్చాం కదా. సో చాలా హెల్దీగా ఉన్నాయి. నాటుకోడ్లు మనం తినాలి, చాలా హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి నాటుకోడ్లు డెవలప్మెంట్ అయితే ఫ్యూచర్ లో చాలా చాలా ఉంటుందండి. ఎందుకంటే ఆరోగ్యపరంగా అందరం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం. ఫర్దర్ గా నెక్స్ట్ ఏదైనా బిజినెస్ పెరుగుతుందా అంటే నాటుకోడ్ల బిజినెస్ ఖచ్చితంగా పెరుగుతుందండి. మీరే మీకు చెక్ చేసుకోండి. ఎందుకంటే నాటుకోడి తినాలి, హెల్దీగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం చాలా మంది. కాబట్టి ఫర్దర్ గా ఈ బిజినెస్ గ్రో అయితే చాలా ఉంటుంది, ఫ్యూచర్ కనిపించేస్తుంది. సో మీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా, 10,000 ఉన్నా చాలు, అంతకు మించి ఉన్నా డెఫినెట్ గా ఒక్కసారి ఈ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టండి. అదే మన యాసిల్ చిక్ ఫ్యాక్టరీలోకి ఒక్కసారి పూర్తి అవగాహన అయితే ఇచ్చారు విజయ్ రెడ్డి గారు. మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. లాభాలు అయితే ఉంటాయి సార్ చెప్పినట్టు ఫాలో అవుతే గనక. అసలు బిజినెస్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చినారు, చాలా మందికి అందిస్తూ వస్తున్నారు కూడా. కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఎవరైనా లేడీస్ కూడా హ్యాపీగా స్టార్ట్ చేయవచ్చు అండి. ఎందుకంటే నేను ఇదంతా చూసాను, సార్ చెప్పిన పద్ధతులు లేడీస్ కూడా విలేజ్ లో కానీ లైక్ బిజినెస్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అన్ని రంగాల్లో రాణిస్తున్న లేడీస్ ఈ వైపు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. యంగ్స్టర్స్ కి అయితే ది బెస్ట్ అండి. ఎందుకంటే బాగుంది, డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని వారి మాటల్లో విన్నాము, చూసాం. కాబట్టి ఒక్కసారి ఫాలో అవ్వాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేయండి, మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి.